హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గఫార్ 14. ఈరోజు అయితే మాకు మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది. ముందుగా మిరపకాయ బజ్జీలు ఇలా వాష్ చేసుకుందాం. ముందుగా శనగపిండిని కలుపుకుందాం. 1 స్పూన్ సాల్ట్, చిటికెడు వంట సోడా, పిండిలు ఇలా కలుపుకొని వాటర్ పోసుకుందాం. ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదైతే ఆడిచ్చిన పిండి అండి. కొద్దిగా చింతపండును నానబెట్టుకుందాం. అలానే వాము తీసుకుందాం. అందులో కొద్దిగా సాల్ట్, అలానే వాములో కొద్దిగా పిండి వేసుకుందాం. ఇలా కలుపుకోవాలన్నమాట. మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ వాములోకి కలుపుకోవాలి. అలాగే దీన్ని కూడా మెత్తగా కలుపుకొని ఈ మిర్చిలో పొట్టలో పెట్టుకోవాలి. మిర్చిని ఇలా కట్టుకోవాలన్నమాట. ఇలా మధ్యలో కట్ చేసుకున్న పొట్టలో ఈ వాముని పెట్టుకోవాలి. వాముని పెట్టుకోవడం వల్ల గ్యాస్ రాదనమాట. అలానే హెల్త్కి చాలా మంచిది. వాము వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట బజ్జీలు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చింతపండు రసాన్ని వేసుకొని ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటాయి. అదిగో ఇలా పొట్టలో పెట్టుకోవాలి. మిరపకాయ పొట్టలో ఇలా పెట్టుకోవాలి. వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా, ఇలా వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అందుకే మేము ఈరోజు బజ్జీలు చేసుకుంటున్నాము. ఒక పక్క అయితే నూనె హీట్ ఎక్కుతుందన్నమాట. బయట నుంచి తెప్పించుకోకుండా ఇంట్లో ఇలా తయారు చేసుకొని తినండి. హెల్త్కి మంచిది. బయట ఎలా చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా. ఇలా ఇంట్లో హెల్తీగా చేసుకుంటే మనకు మంచిది, టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ మిరపకాయ బజ్జీలు అయితే సాయంత్రం పూట స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చూసుకుంటున్నాను. హీట్ ఎక్కింది. ఇంకా బజ్జీలు వేసుకుందాం నూనెలో. చూసారు కదా, క్రిస్పీగా మన బజ్జీలు రెడీ అయ్యాయి అన్నమాట. ఇవేనండి మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇంకా తినడమే ఆలస్యం. క్రిస్పీ మిరపకాయ బజ్జీలు మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడే ఒకటి తిన్నాను, అదిరిపోయింది అసలు. భలే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. మీరు ట్రై చేయండి. మా బజ్జీలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. బాయ్. Thank you for watching.